నెల్లూరు బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. బారా షాహిద్లను దర్శించుకునేందుకు స్వర్ణాల చెరువులో రొట్టెలు పట్టుకునేందుకు అక్కడ భక్తులు బారా షాహిద్ దర్గాకు వచ్చారు. ఆపై స్వర్ణాల చెరువులో రొట్టెల మార్పిడిని కొనసాగించారు. ముఖ్యంగా వివాహం, సంతానం, నివాసం, ఆరోగ్యం, ఉద్యోగ రొట్టెలకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహులు అందిస్తారు. భక్తి విశ్వాసాలకు చారిత్రక నేపథ్యానికి ప్రబల సాక్షిగా మిగులుతున్న నెల్లూరు నగరంలోని బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ అత్యంత వైభవంగా కొనసాగుతూ ఉంది. రాష్ట్ర నలుమూలలే కాదు, దేశ విదేశాల నుంచి సైతం అశేషంగా వచ్చిన భక్తజనం ఇక్కడ స్వర్ణాల చెరువు గట్టున రొట్టెలు మార్చుకొని తమ కోరికలు నెరవేరాలంటూ ఆ బారా షాహిద్లను వేడుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. పూర్తిగా సర్వమత సమైక్యతకు నిదర్శనంగా భావించే ఈ బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగలో మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఈ స్వర్ణాల చెరువు ఘాటు పైన వివిధ రకాల కోరికలు నెరవేరాలనే రొట్టెలన్నింటినీ కూడా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన స్పెసిఫిక్ ప్రాంతాలన్నింటినీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఏ రొట్టెలు పట్టుకుంటున్నారు, వాళ్ళ కోరికలు ఏంటో నేరుగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు, పర్యాటకులు వాళ్ళతో మనం నేరుగా మాట్లాడేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? విజయవాడ నుంచి వచ్చామండి. మేము పిల్లల రొట్టె ఇవ్వడానికి వచ్చాము, వ్యాపార రొట్టె తీసుకురావడానికి వచ్చామండి. ఇప్పుడు పిల్లల రొట్టె వదులుతున్నాము. లాస్ట్ టైము పిల్లల రొట్టె కావాలనుకుని తీసుకున్నాము, కలిగారు. ఇప్పుడు వదలడానికి వచ్చాం. రొట్టె మొక్కుకున్నాం, బాబు కావాలనుకున్నాం, పుట్టాడు. ఇప్పుడు 116 మంది పిల్లలు లేని వాళ్ళకి ఇద్దామని వచ్చాం, ఇస్తున్నాం. ఇప్పుడు ఇల్లు కావాలని కోరుకున్నా, తీసుకుంటున్నాం. ఇయర్ ఓకే, థ్యాంక్ యూ. విజయవాడ నుంచి వస్తున్నాం. పిల్లల రొట్టి మా అల్లుడు, మా పెద్ద అబ్బాయి, మా కూతురు, మాకు అన్నీ బాగా జరుగుతున్నాయని ప్రతి సంవత్సరం వస్తున్నాం. 15 సంవత్సరాలు బట్టి వస్తున్నాం సార్. అన్నీ ఇప్పుడు బాబు పుట్టాడు మా అల్లుడికి, అందుకోసం మళ్ళీ అది పంచడానికి వచ్చాము. అది హ్యాపీగా ఉంది అంతే. మీరు? మేము నెల్లూరు అండి. ఆరోగ్యం రొట్టె కోసం వచ్చాము, దొరకలేదు, ఇంకా దానికోసం ప్రయత్నిస్తున్నాం. ఆరోగ్యం రొట్టె చాలా కష్టంగా ఉంది. విజయవాడ అండి. మేము సంతానం రొట్టె కోసం వచ్చామండి. సంతానం రొట్టె కోసం వచ్చాం, ఇల్లు రొట్టె కోసం వచ్చాం. మేము ఇప్పుడు విజయవాడ నుంచి వచ్చాము. ప్రమోషన్ రొట్టె కోసం వచ్చాం. ఇంతకుముందు ప్రమోషన్ రొట్టె కోసం వచ్చేసాను, ఇప్పుడు వచ్చింది, సో అది వదిలేసాను. అది ఇప్పుడు సంతానం రొట్టె పట్టుకుంటాం. बेंगलोर। ये शादी की रोटी, बरकत का पैसा सभी। हाँ, मैं 11 साल से आ रही हूँ। हाँ, 11 साल से 2 व्हीलर में आती हूँ, नहीं तो ऑटो में आती हूँ। हाँ। ఆరోగ్యం రొట్టి, వ్యాపారం రొట్టి. వ్యాపారం రొట్టి 8 ఇయర్స్ నుంచి వస్తున్నాం. కుల మతం భేదం లేకుండా జరుపుకునే మన నెల్లూరులో బారా షాహిద్ దర్గా ఫస్ట్. ఇదే ఫస్ట్ టైం వచ్చాం, పెళ్లి రొట్టె ఒకటే తీసుకున్నాం. వరంగల్ ఉద్యోగం, ఇదే ఫస్ట్ టైం మేము రావడం. ఉద్యోగ రొట్టె తీసుకున్నాం. నేను, మా ఆయన. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తే వచ్చాము ఈ సంవత్సరం. జాబ్స్ వచ్చాయి. నెరవేరాయి సార్, నెరవేరాయి. ఉద్యోగం వచ్చాయి, గెస్టెడ్ ఆఫీసర్ ఉద్యోగాలు 4 వచ్చాయి, సో అందుకే వచ్చాయి. అవును సార్, ఉద్యోగం రిటైర్. ఉద్యోగం. ఇక్కడ బారా షాహిదుల పట్ల గుండె నిండా విశ్వాసం, భక్తిభావంతో రాష్ట్ర నలుమూలలే కాదు, తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులు తన మనోభావాలను చెప్తున్నటువంటి తాజా పరిస్థితి ఇది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, HM TV, నెల్లూరు స్వర్ణాల చెరువు ఘాట్ నుంచి.